ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈరోజు తేదీ 27/5/2025 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో వచ్చేసి 4 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆస్తులు ఉన్నా లేకున్నా ఓకే, డబ్బు కూడబెట్టినా పెట్టకపోయినా ఓకే, సొంతిల్లు గట్రా ఉన్నా లేకున్నా ఓకే, కారు, బ్యాంకు బ్యాలెన్స్, బంగారం ఇలా ఏవి లేకున్నా మనిషి తప్పకుండా ఉండాల్సింది ఒకటి ఉంటుంది, అదే ఇన్సూరెన్స్. నిరుపేద కోటీశ్వరుడైన బీమా తప్పనిసరి అన్నమాట. సో ఇది ఎందుకంటే ఉచితంగా ₹1,00,00,000 బీమా. మనం ఇప్పుడు బాగానే ఉన్నాం, మనకేం కష్టం వచ్చినా అవసరం వచ్చినప్పుడు చూసుకుంటారులే. బీమా అంటే ఏడాదికి ఒకసారి ప్రీమియం డబ్బులు కట్టాలి, మనకేం కాకపోతే ఆ డబ్బులను వేస్ట్గా ఇలా చాలా నెగిటివ్గా ఆలోచిస్తుంటారు చాలామంది. ఇన్సూరెన్స్ తీసుకునే అలవాటు తెలుగు వారికి చాలా తక్కువ అనేది చెప్పాలన్నమాట. ఇక ప్రమాదం జరిగినప్పుడు తెలిసి వస్తుంది బీమా సౌకర్యం. ఇందుకు సంబంధించి కోటి చెక్ అందించినటువంటి డిప్యూటీ సీఎం. దేశ చరిత్రలోనే తొలిసారి ఇది అరుదైన రికార్డు. విద్యుత్ కార్మికులకు ఉచితంగా ₹1,00,00,000 ప్రమాద బీమాను అందిస్తుంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే ఈ పథకం ప్రారంభమైంది. మధ్యలో ఎన్పీడీసీఎల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ప్రమాదశాత్తు మరణించాడు జోగు నరేష్. ఆయనకు ఉచిత బీమా పథకం వర్తించింది. తాజాగా నరేష్ కుటుంబ సభ్యులకు ₹1,00,00,000 ప్రమాద బీమా చెక్ను స్వయంగా అందజేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కోటితో ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి కాస్త ఓదార్పు. అంతేకాదు నరేష్ భార్యకు కారుణ నియామకంలో భాగంగా విద్యుత్ శాఖలో ఉద్యోగం కూడా ఇచ్చారు. ఈ నియామకం పత్రాలు సైతం అందించారు బట్టి విక్రమార్క. జిల్లాలకు కలెక్టర్లు ఎలాగో గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులు బాసులని, వారే లేని గ్రామ స్వరాజ్యం ఊహించలేమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనశ్రీ అనసూయ సీతక్క నొక్కి చెప్పారు. సర్పంచ్ లేకపోవడంతో అత్యవసర పనుల కోసం పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు వెచ్చించారా, నిధులు త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. డిఏను చెల్లింపు అంశాలను పరిశీలిస్తామని సోమవారం హైదరాబాద్లో సచివాలయ మంత్రితో తెలంగాణ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫెడరేషన్ బృందం సమావేశమైంది. అందులో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇక లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తమ శాఖ వారి పరిధిలో ఉండే అంశాలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, మిగతా అంశాలు కేబినెట్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారనమాట. ఉద్యోగ సమస్యలపై ఏర్పడిన కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి పంచాయతీ కార్యదర్శి సమస్యలు తీసుకెళ్లాలని సూచించారు. గత ప్రభుత్వం జీపీఎస్ నియమించి సమయంలో 3 ఏళ్లు ప్రొబేషన్ అని చెప్పి మరో ఏడాది పెంచిందని గుర్తు చేశారు. ఇక ఇతర ఉద్యోగాలు లేని షరతులు పెట్టి నియామకాలు చేపట్టడం ఇప్పుడు అనేక చిక్కులు ఎదురవుతున్నాయని, కార్యదర్శులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా అంటే 2 తారీఖు అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డిఆర్ఎస్ అలవెన్స్ డిఏను ఒకదాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ అంశంపైన ఇప్పటికీ ఆర్థిక శాఖ సమీక్షలు జరిపినట్లు తెలుస్తుంది. ఇక డిఏ ప్రకటనతో పాటు ఉద్యోగులకు సంబంధించిన ఇతర బకాయిల చెల్లింపులు, అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగులు వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ విడుదల చేసేందుకు సర్కార్ అయితే సిద్ధంగా ఉన్నట్లు, ఇందులో భాగంగానే ఇదైతే రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చే విధంగా ఆరోగ్య పథకాన్ని కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు 2 డిఏలు అయితే విడతల వారీగా రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. సోషల్ మీడియాలో అప్డేట్ అందుతుంది. మరొక అప్డేట్, తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగుల భర్తీ చేపట్టలేదని అపవాదు ఉంది. అంటే ఈ నేపథ్యంలో 2020 ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ ఓడించారు, కాంగ్రెస్ పట్టం కట్టారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే ఉద్యోగుల భర్తీపైన దృష్టి పెట్టింది. ఈ క్రమంలో గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లతో పాటు కొత్తగా డిఎస్సి పోస్టులు భర్తీ చేసింది, జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. దీంతో ఏడాది జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కారు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గత ఏడాది నుంచి నిరుద్యోగ ఉద్యోగ అవకాశాల ప్రకటనతో ఆశలు రేగేస్తున్నాయి. ఇటీవల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం చేపట్టి టీఎస్ఆర్టీసీ ఇప్పుడు కండక్టర్ పోస్టుల భర్తీకి కూడా అదే విధానాన్ని అనుసరించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నియామకాలకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేసిన సంస్థ నిరుద్యోగుల నుంచి దరఖాస్తును స్వీకరించేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ నియామకాల విధానంలో కొన్ని షరతులు, పరిమితులు నిరుద్యోగుల చర్చనీయాంశంగా మారాయన్నమాట. ఇక టీఎస్ఆర్టీసీ కండక్టర్ పోస్టుల కోసం 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు, 10వ తరగతి లేదా తత్సమ సంవత్సరం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులు భర్తీ అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో జరుగుతుంది. దీనికోసం ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ, ఖచ్చితమైన తేదీలు, ఇతర వివరాలు టీఎస్ఆర్టీసీ అధికార వెబ్సైట్లో అయితే ఉంటాయన్నమాట.